ఏమన్నా అందుకే మనే మాట్లాడుతూనే గెలుస్తామని చెప్పలే. ఇగో ఈడ ఎవ్వనికి ఇగో ఇగో నన్ను చూడు, ఎవ్వనికి భయపడేదిలే. మన గుండెలో మన పాయింట్ అనిపించింది చెప్పాలి అంతే, చెప్పకుండా ఫస్ట్ వీక్ అది ఇగో నేను అయిపోతున్నాను. ఏం కాదు ఎందుకు పడిపోతుంది అంటే అందరు నామినేషన్లో నా పాయింట్స్ ఇస్తారు. అందరికి ఈ మనుషులు కూడా అందరు ఎట్లా అయిపోయినట్టు ఒకరికొకరు దోస్తున్నాం, మనం వద్దు ఇలా వాడు దొరికింది వాడు నామినేట్ ఇద్దాం, వీడి దొరికింది వీడి అట్లా కూడా బాగా జరుగుతాయి ఇంట్లో. అయినా కానీ గుర్తుపెట్టుకో, చూసేది ఎవరు జనాలు, డిసిషన్ తీసుకునేది ఎవరు జనాలు. ఇట్లాంటప్పుడు అస్సలు తగ్గకు. నువ్వు అసలు ఒక్క వీక్ కూడా అనే నమ్మకంతో వచ్చినావు. ఒక్కడు ఇష్టపడితే చాలనుకొని వచ్చినవి. నువ్వు 3 వారాలు శేఖర్ అన్న అన్నిసార్లు సంచాలకైన అభయ్ దానికన్నా ముందు బేబక్క అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అంత ఏదేది వీళ్ళని ముగ్గురు కన్నా నువ్వు ఎక్కువ ఓటు సంపాదించి ఇంట్లో ఉన్నావంటే ఎందరున్నారు అన్నట్టు నీకు సపోర్టింగ్. నన్ను చూడు, నేను అక్కడ అంతా నీకు నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను, కానీ నీ ఎర్రాటిక్ బిహేవియర్, నీలో ఉన్న ఇంటెలిజెన్స్ ఓన్లీ మాత్రం అన్నాకి చూపించడానికి నోటిఫికేషన్లో నామినేషన్లో మిగతా ప్లేస్ ఇంటెలిజెన్స్ మీ డేరింగ్ ఎక్కడ పోతుంది అట్లా. అందుకే అన్నయ్యాల నేను ఎందుకు నూకిండంటే పో మాట్లాడిపోయిగో నన్ను చూడు నేను చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ అన్నావు, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళలోనే నేను ఏమైనా నెగిటివ్స్ కనిపిస్తే వాళ్ళని నామినేట్ చేస్తారని నాకు తెలిసిన నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చాడు? క్లోజ్ ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో అందరిని అబ్జర్వ్ చేయి. చెప్తా చూడు, ఇప్పుడు ఎవరైనా నెగిటివ్స్ దొరికినా ఇది నామినేషన్లో పెట్టచ్చు, నీకు నామినేషన్ పాయింట్ అనిపిస్తే ఆగాగు ఈయన నా మాట నేను కంప్లీట్ దాన్నిగో ఎంత తురుమైనా కానీ ఎంత సోనియా అంతంత చెప్తుంది ఇంత చెప్తుంది, నిఖిల్ ఇట్లా మారుస్తాడు అట్లా మారుస్తాడు. ఇగో నువ్వు భయపడకు, మనకు లాస్ట్కి జడ్జ్ చేసేది ఇంట్లో వాళ్ళు కాదు, జనాలకు నచ్చాలి. నువ్వు ఒక మంచి మనిషివి కూడా అవ్వాలి దీంట్లో. నీకు ఏదైనా గట్టి పాయింట్ ఇది బరాబర్ ఇది కాదని అనిపిస్తే 10 మంది ఒప్పుకోకపోయినా నీకు అది అనిపించింది కదా, అంత మంచిగా మాట్లాడుతావు. ఆ పారామీటర్ అని ఏదేదో దాని ప్రాపర్ గా ఫ్రేమ్ చేస్తాను. ఏదైనా ఇట్లా వర్డ్స్ పెట్టడం అయినా మాట్లాడడం ఇప్పుడు ఏమైతుందంటే తగ్గకు ఇగో వాళ్ళందరూ ఒక 4 ఫ్రెండ్స్ లెక్క అయ్యి తోడు ఫిజికల్ అయ్యి నిన్ను ఇట్లా భయపడకు. ఎవ్వడు భయం లేదు, ఆలోచన ఈడ ఫిజికల్ వైలెన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ సపోర్టర్స్ ఎవరు ఇప్పుడు వరకు అర్థం కాలేదు. అఫ్ కోర్స్ ఈడ ఇగో నీకు సపోర్ట్ చేసేటోళ్ళ కూడా ఏదైనా అనిపిస్తే పర్సనల్ గా పోయి చెప్పాలి, అన్న ఇది నచ్చుతలేదని చెప్పాలి. కానీ దాన్ని నామినేషన్ తీసుకోవాలి. నీకు అపోజిట్ ఎవరు ఉన్నారు, అఫ్ కోర్స్ మనం మనుషులమే అంతా పోయి మన అపోజిట్ నించుండడానికి బరాబర్ వాళ్ళ నువ్వు నా తప్పులు ఎత్తికినావా నేను కూడా తప్పులు ఎత్తికి చెప్తాను. ఎవరు విలన్స్ లో ఎవరు హీరోలు మీకు ఇప్పుడు వరకు అర్థం. మీరు చాలా బ్రెయిన్ వేవ్స్ ఉన్నాయి మీకు, కానీ కనీసం సింపుల్ లాజిక్స్ కూడా మీకు మీ దగ్గర లేదు. నన్ను చూడు, నా మాటలు దిమాగ్లో పెట్టుకున్నావు. నేనేం చెప్తున్నా మంచిగా నేను లైట్ తీసుకో. 10 మంది అపోజిట్ నుంచి ఉన్నా ఏడ్చే గట్టిగా మీకు ఎవరు తెలియదు కదా, ఇక్కడికి రాకముందు